హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్బీసీ ఛానల్. ఇది మీ ఛానల్, మన ఛానల్, మనందరి ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక సైకలాజికల్ పాయింట్. ఇది అందరికీ ఉపయోగపడుతుంది, ఎవరికైనా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, చదువుకునే వాళ్ళ దగ్గర నుంచి పని చేసుకునే వాళ్ళ దగ్గర వరకు, బిజినెస్ చేసేవాళ్ళు, ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఏంటంటే మీరు చాలామంది మీ జీవితంలో చాలామందిని మీరు కలుస్తుంటారు. వాళ్ళల్లో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు. మీరు యూజువల్గా ఎవరిని చెడ్డ వాళ్ళు అంటారు? ఎవడు మీరు పనికిరాడు, వీడు చెడ్డోడరా అని చెప్పేసి ఎవరిని అంటారు తెలుసా? మీరు బాగా గమనించండి. లేదా మిమ్మల్ని కూడా మీ ఫ్రెండ్స్ లేకపోతే ఎవరో ఒకళ్ళు వీడు మంచి పనికి వాళ్ళ, వీడు చెడ్డవాడరా అని చెప్పేసి అంటుంటారు. ఎందుకు అంటే ఇక్కడ ఒక సైకలాజికల్ లాజిక్ ఉంది. ఏంటంటే వాడు ఎంత మంచివాడన్నా కానీ, వాడు ఎన్ని అనాథ శ్రమను నడపని, లేకపోతే 10 మందికి ఫ్రీగా టికెట్లు కొనివ్వండి, లేదంటే ఫ్రీగా ఫుడ్ పెట్టించినా సరే, వాడు మంచివాడైతే మీకు మంచివాడైతే మంచివాడు, లేదా చెడ్డవాడైతే చెడ్డవాడు. ఏంటి ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను, నాకు నచ్చిన ఒక వ్యక్తి ఉంటాడు. వాడు నేనేం అడిగితే అది నాకు ఇవ్వాలి, నేనేం చెప్తే దానికి ఎస్ అని చెప్పాలి. నాకు ఇప్పుడు ఈ టైంలో నాకు అవసరం ఉంది అంటే ఆ టైంలో తను ఆ అవసరాన్ని తీర్చాలి. అటువంటప్పుడు వాడు చాలా మంచివాడు. అదే నాకు అవసరమైనప్పుడు వాడు నాకు అందుబాటులో లేడు, వాడు నాకు అవసరమైనప్పుడు బండి ఇవ్వలేదు, లేదంటే డబ్బులు ఇవ్వలేదు, లేకపోతే నీకు అవసరానికి టైంకు రాలేదు, ఎన్నైనా చెప్పండి, ఏదైనా సరే మీకు అనుకూలంగా లేని పక్షంలో వాడిని మనం ఏమంటామంటే వీటి చెడ్డవాడు అంటాం. వాడు బయట ఎంత మంచివాడైనా సర్లేదు, కానీ మీకు మాత్రం వాడు చెడ్డవాడు. ఎందుకంటే వాడు నీకు అనుకూలంగా లేడు. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఈ సొసైటీలో, ఒకప్పుడు ఇలా లేదు, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో నడిచేది ఏంటంటే ఇన్స్టెంట్. వాళ్ళకి కావాల్సింది చాలా ఇన్స్టెంట్. ఈ టైంలో ఇప్పటికిప్పుడు నాకు ఏదో ఒకటి కావాలి, ఐ వాంట్ టు ఈట్ సంథింగ్, ఐ వాంట్ టు గో సమ్వేర్, ఐ వాంట్ టు హ్యావ్ దిస్ మనీ. ఇమ్మీడియట్గా నేను ఒక సైట్ కొనాలి, నాకు ఇమ్మీడియట్గా నాకు సమ్ అమౌంట్ కావాలి. నువ్వు నాకు సహాయం చేసావా, లేదా మంచివాడివి, లేదు అంటే నువ్వు చేయలేవు నాకు, ఐ డోంట్ వాంట్ యూ. సో ఈ యొక్క ఇన్స్టంట్ కోరికల వల్ల, ఇన్స్టంట్ యొక్క ఇక్కడ మన మైండ్లో కూడా ఇన్స్టంట్గా మనం డిసిజన్ తీసేసుకుంటాం. అంటే ఇంతకుముందు ఏంటంటే వాడు చాలా తప్పులు చేయటం వల్ల నిజంగా చెడ్డవాడైతేనో మనం ఆ డిసిజన్ తీసుకుంటాం. కానీ ఇప్పట్లో అలా లేదు, ఇన్స్టంట్. అంతే, సాయంత్రం లోపల వాడు నీకు కావాల్సింది చేయలేదంటే ఎస్, ఈజ్ చెడ్డవాడు, ఈజ్ బ్యాడ్ పర్సన్. అంటే నీకు అనుకూలంగా లేని పక్షంలో వాడు మంచివాడు కాదు. ఇదే ఈ నేటి సమాజం ఆలోచిస్తుంది. సో ఇది మీకు ఎక్స్పీరియన్స్ అయింటుంది, నాకు ఎక్స్పీరియన్స్ అయింది, ప్రతి ఒక్కళ్ళకి ఎక్స్పీరియన్స్ అయింది. సో ఈ షార్ట్ డిసిజన్స్ తీసుకోవటం వల్ల, ఈ షార్ట్ డిసిజన్ మైండ్లో ఫ్రేమ్ చేసేసుకోవటం వల్ల అవతల వ్యక్తులను కూడా మనము డిసైడ్ చేయగలుగుతున్నాం, వాడు మంచివాడా చెడ్డవాడా అని చెప్పేసి. అది నీ వరకు మాత్రమే పరిమితం. ఆ పంచితనం అనేది నీ వరకే. అది వేరే వాడికి వాడు నచ్చుతాడు. కారణం ఏంటంటే వాడికి కావాల్సినప్పుడు వాడి అందుబాటులో వాడు ఏదో ఒకటి ఇచ్చుంటాడు, లేకపోతే ఏదో ఒకటి హెల్ప్ చేసి ఉంటాడు. సో అతనికి మంచివాడు, కానీ నీకు మాత్రం చెడ్డవాడు. ఎక్కడైనా అంతే ఫ్రెండ్స్. సో మంచితనం చెడ్డతనం అనేది మీ యొక్క మైండ్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద డిసిజన్ వల్ల వస్తుంది ఒక మనిషి మీద. కానీ నిజంగా మంచివాడా చెడ్డవాడు అనేది కాదు. ఈ ప్రపంచం ఎలా ఉంటుందంటే, వాడు ఎంత మంచి పనులను చేయనండి, వాడు మదర్ తెరీసా లాగా లైక్ ఎన్నో హాస్పిటల్స్ పెట్టినా, లేకపోతే ఇంకోటి చేసినా, హెల్ప్ చేసినా, ఇది చేసినా కూడా వాడు మంచివాడవాడు. అది కేవలం ఎవరైతే ఆ ఫలాన్ని పొందుతారో వాళ్ళకు మాత్రం మంచివాడు. ఇదే నేటి సొసైటీ. కాబట్టి ఈ జస్ట్ క్షణికావేశాలకి ఒక వ్యక్తిని అనవసరంగా ముందే తొందరపడి మంచివాడు అంటాం, కానీ తొందరపడి చెడ్డవాడు అంటాం కూడా తప్పు, కరెక్ట్ కాదు. కాబట్టి ఆలోచించండి. సో ఇది నేను చెప్పదలుచుకుంది ఈరోజు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్కు కావాలి కాబట్టి మీరు షేర్ చేసి దీన్ని అందరికి ఉపయోగపడుతుంది. మనం రకరకాల వీడియోలు చేయబోతాం కాబట్టి ఇది యూస్ఫుల్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ అదర్ వీడియో.